నమస్కారం అండి. నమస్తే. సో రీసెంట్ గా మనకి జనసేన పార్టీ ఆఫీస్ అనేది ఓపెన్ అయ్యింది. సో జనసేన పార్టీ ఆఫీస్ కార్యకర్తలు ఏమంటారంటే కవితక్క 2 నెలల కన్నా ఎక్కువ ఉండదు, ఆమె గురించి మాట్లాడే కన్నా వేస్ట్ అని చెప్పని అంటున్నారు. దీని పట్ల మీరేమంటారు? ఇప్పుడు 2 నెలల కన్నా ఎక్కువ ఉండేది తెలంగాణ రక్షణ సేన పార్టీ, జనసేన పార్టీ అనేది ప్రజలు ఒకసారి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పదే పదే వాళ్ళు ఏంటంటే కవితక్క గారిని విమర్శించడం వల్ల ఆ పార్టీ 2 నెలల నుంచి 3 నెలలకు పోతుంది తప్ప 6 నెలలు పోయే పరిస్థితి అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి జనసేన కుక్కలు అంటున్నాం, బరాబర్ కుక్కలు అంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంగిత జ్ఞానం లేకుండా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉందా లేదా అని చెప్పకుండా ఇంగిత జ్ఞానంగా మాట్లాడుతున్నట్టు. అరే సాగర్, నీకే చెప్తున్నాం ఇక్కడికి వేదిక మీదకి వెళ్ళి, అరే సాగర్ జాగ్రత్తగా మాట్లాడు. కవితక్క గారి గురించి మాట్లాడతాం మాత్రం జనసేన ఆఫీసు మీద కనీసం ఒక 2 రోజులు కూడా నడవదు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరం ఇక్కడే ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు తెలంగాణడు అయి ఉండొచ్చు, అయినా కూడా నీ బ్రోకర్ వేషాలు, నీ సినిమా యాక్టర్ వేషాలు నీ సినిమాలలో వేసుకోగాని నిజ జీవితంలో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ భరతం పడతాం. ఖచ్చితంగా మేము గతంలో ఉన్నటువంటి 2006 తెలంగాణ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కవితక్క గారు పాల్గొన్నారు. అయినా కూడా రాష్ట్రం వచ్చింది, ఒక ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. నేను ఒక పార్టీని స్థాపించేసి ఈరోజు పార్టీని నడుపుతున్నాం. సాగర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కమలం పువ్వు వికసించే విధంగా కమలం పువ్వులో ఒక ఆకైంది తప్ప ఈయన ఏం చేసేది ఏం లేదు పవన్ అంటే. ఆయన ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజులలో జనసేన పార్టీ అని చెప్పేసి మీ ఎక్కడ కూడా ఆటలు నడవు. తెలంగాణ రక్షణ సేననే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణగా ఏర్పడుతుంది. కాబట్టి జనసేన పార్టీ వాళ్ళకు మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా హారతి పట్టే విధంగా లేరు. ఎందుకంటే ఆంధ్ర పార్టీనే, ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆంధ్ర పార్టీనే. ఇప్పుడు కొత్తగా కబుర్లు ఏం చెప్తుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తున్నారు. కనీసము మన జరిగినటువంటి ఎలక్షన్లలో వీళ్ళకి 0.5 కూడా ఓటు బ్యాంకు రాలేదు, కూడా డిపాజిట్లు కోల్పోయారు. వీళ్ళు ముఖ్యమంత్రి అయితే సిగ్గుచేటు విషయాలు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో వీరు గొడవలు పెట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది పవన్ కళ్యాణ్. ఏదున్నా కూడా మీ ప్రజలకు కూడా మా కవితక్క గారు మొన్న చెప్పారు, మీరు మంచి హాస్పిటల్ అక్కడ కట్టండి, మీరు చేయాలనుకున్న అభివృద్ధి అక్కడ కట్టండి, మీరు ప్రశ్నించాలనుకుని చంద్రబాబు మీద ప్రశ్నించండి. మీకు రాబోయే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డు రావాలంటే మీ కేంద్రాన్ని ప్రశ్నించండి, చంద్రబాబు నాయుడు ప్రశ్నించండి తప్ప ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించంటే మాత్రం మీ భరతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కూడా అన్నారు కవితక్క గ్రాఫ్ తగ్గిపోవడం వల్ల వెనకాల వచ్చిన సలహా ద్వారా పవన్ కళ్యాణ్ అంటేనే ఆ గ్రాఫ్ పెరుగుతుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోపులో ఉన్నారు కాబట్టి అని చెప్పని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మేము లెక్కలకు తీసుకోలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న సినిమా యాక్టర్. ఆయన ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఒక ప్రోటోకాల్ ప్రకారం మేము ఒక పవన్ కళ్యాణ్ అంటాం, కానీ ఒక సినిమా యాక్టర్ కిందనే తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ మా తెలంగాణ ప్రజలైతే ఒక సినిమా యాక్టర్ కిందనే చూస్తారు తప్ప డిప్యూటీ సీఎంకి ఎన్నడూ చూడడం. కవితక్క కాలి గోటి కూడా సరిపోడు పవన్ కళ్యాణ్.